శివాగోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. ఓం నమో నారాయణాయ. తిరుమల అంటే కేవలం ఒక ఆలయం కాదు, 7 కొండలతో అల్లుకున్న ఒక దివ్య ఆధ్యాత్మిక ప్రపంచం. ఒక్కో కొండకు ఒక్కో పేరు, ఆ పేరు వెనుక ఒక పురాణ సాంప్రదాయం, ఆ సాంప్రదాయం వెనుక ఒక భక్తి సందేశం. మన సప్తగిరి ప్రయాణంలో గత ఎపిసోడ్లో శేషాద్రి విశేషాలను తెలుసుకున్నాం. ఈరోజు రెండో కొండ నీలాద్రి వైపు మన ప్రయాణం సాగిద్దాం. అసలు నీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది? నీలాదేవి ఎవరు? భక్తులు సమర్పించే తలనీలాలకు ఈ కొండతో ఉన్న సంబంధం ఏంటి? ఈ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తిరుమల సప్తగిరిలో రెండో కొండ నీలాద్రి. ఈ పేరు చిన్నదే అయినా దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం చాలా గొప్పది. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అంటూ ఈ కొండల పేర్లు వింటాడు. కానీ చాలామందికి ఈ పేర్ల వెనుక ఉన్న కథ తెలియదు. సప్తగిరుల్లో ప్రతి కొండ ఒక పురాణాన్ని, ఒక భక్తిని, ఒక దైవ అనుభూతిని మనకు పరిచయం చేస్తుంది. టీటీడీ ప్రచురించిన క్షేత్ర సాంప్రదాయ గ్రంథాల ప్రకారం నీలాద్రి పేరు నీలాదేవితో ముడిపడి ఉంది. ఆమె శ్రీ మహాలక్ష్మి అంశ స్వరూపిణిగా, శ్రీ మహావిష్ణువుపై అపారమైన భక్తి కలిగిన దివ్య దేవిగా వర్ణించబడింది. ఆమె జీవితంలో ఒక్కటే సంకల్పం, శ్రీహరిని తన భర్తగా పొందాలి. అదే కోరికతో ఆమె వెంకటాచల మహిమను తెలుసుకొని ఈ పవిత్ర పర్వతాన్ని ఆశ్రయించింది. నీలాదేవి తిరుమలకు రావటం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక భావన ఉంది. ఆమె కోరుకున్నది సంపద కాదు, రాజ్యం కాదు, లోకంలో గొప్ప స్థానం కూడా కాదు, దైవాన్ని పొందాలన్న తపన. అందుకే ఆమె ఈ కొండపై దీర్ఘకాలం తపస్సు చేసిందని పురాణ సాంప్రదాయం చెబుతోంది. వెంకటాచలంలోని తీర్థాలు, వనాలు, ఋషులు తపస్సు చేసిన ప్రదేశాలు ఇవన్నీ ఆమె ధ్యానానికి సాక్ష్యాలుగా నిలిచాయని ఆ గ్రంథం వివరిస్తోంది. మనకు తపస్సు అంటే అడవిలో కూర్చొని కళ్ళు మూసుకోవటం అనిపిస్తుంది. కానీ నిజమైన తపస్సు అంటే మనసును ఒకే లక్ష్యంపై నిలబెట్టడం, ఎన్ని పరీక్షలు వచ్చినా సంకల్పాన్ని వదలకపోవటం. నీలాదేవి కథ మనకు ఇదే నేర్పుతుంది. రోజులు గడిచినా, కాలం మారినా ఆమె మనసు మాత్రం శ్రీహరి ధ్యానంలోనే నిలిచింది. చివరకు ఆమె భక్తికి శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడయ్యాడని ఆలయ సాంప్రదాయం చెబుతోంది. అందుకే ఈ శిఖరానికి నీలాద్రి అనే పేరు ప్రసిద్ధి చెందిందని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. తిరుమల పురాణాల్లోని మరో సాంప్రదాయం ప్రకారం త్రేతాయుగంలో నీలుడు అనే వానరుడు ఈ కొండపై తపస్సు చేసి స్వామివారి అనుగ్రహం పొందాడని చెబుతారు. ఆ కారణంగా దీన్ని నీలగిరి అని కూడా పిలిచే కథనం కనిపిస్తుంది. పురాణాల్లో ఒకే క్షేత్రానికి వేర్వేరు యుగాల ఆధారంగా వేర్వేరు సాంప్రదాయాలు ఉండటం సహజమే. అయితే నీలాదేవి తపస్సు, తలనీలాల సమర్పణతో ముడిపడిన కథని తిరుమల భక్తుల మధ్య ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. నీలాదేవి కథలో అత్యంత హృదయాన్ని తాకే ఘట్టం తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడి జీవితంతో అనుబంధం కలిగింది. అదే తలనీలాల సమర్పణ. తిరుమలలో ప్రతిరోజు వేలాది మంది భక్తులు తమ జుట్టును శ్రీహరికి సమర్పిస్తారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు, మహిళల నుంచి పురుషుల వరకు అందరూ ఒకే భావంతో తలనీలాలు ఇస్తారు. కానీ ఈ ఆచారం వెనుక ఉన్న పురాణ కథ చాలామందికి తెలియదు. పురాణ సాంప్రదాయం ప్రకారం ఒకసారి శ్రీనివాసుడి తలపై చిన్న గాయం ఏర్పడి కొంత భాగంలో వెంట్రుకలు లేకుండా పోయాయి. ఆ దృశ్యాన్ని చూసిన నీలాదేవి హృదయం కరిగిపోయింది. స్వామివారి దివ్య రూపంలో ఎలాంటి లోపం ఉండకూడదని భావించి తన జుట్టులో కొంత భాగాన్ని స్వయంగా కత్తిరించి స్వామికి సమర్పించిందని చెబుతారు. ఆమె సమర్పించిన వెంట్రుకలను స్వామివారి తలపై అమర్చినట్లు ఆ పవిత్ర కథనం వివరిస్తుంది. ఇది భక్తి మాత్రమే కాదు, త్యాగానికి కూడా ప్రతీక. నీలాదేవి చేసిన ఆ సమర్పణకు మెచ్చిన శ్రీనివాసుడు ఒక దివ్య వరం ఇచ్చాడని తిరుమల సంప్రదాయం చెబుతోంది. ఇక నుంచి నా దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే తలనీలాలన్నీ ఒకే చెందుతాయి అని ఆమెను శ్రీవారు ఆశీర్వదించాడన్న విశ్వాసం ఉంది. అందుకే తిరుమలలో భక్తులు సమర్పించే తలనీలాలను నీలాదేవితో అనుసంధానిస్తారు.
ఈ కథ నిజంగా మన హృదయాన్ని తాకుతుంది. ఎందుకంటే ఇందులో దాగి ఉన్నది జుట్టు కాదు, సమర్పణ. జుట్టు అంటే మనిషికి అందం, గర్వం, అది వ్యక్తిత్వానికి గుర్తు. అలాంటిది దానినే భగవంతుడి పాదాల వద్ద వదిలేయటం అంటే, స్వామి నా అహంకారాన్ని కూడా నీకే సమర్పిస్తున్నాను అనే ఆధ్యాత్మిక భావం కలిగి ఉండటమే. అందుకే తిరుమలలో తలనీలాలు ఇచ్చిన తర్వాత చాలామంది భక్తుల ముఖంలో కనిపించే ప్రశాంతతను మాటల్లో చెప్పలేం. తల తేలికవుతుంది, మనసు కూడా తేలికవుతుంది. అది ఒక ఆచారం వల్ల కాదు, సమర్పణ వల్ల కలిగే ఆనందం. ఒక్కసారి కళ్యాణకట్ట దగ్గర నిలబడి చూస్తే ఈ భావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరో పరీక్షలో విజయం సాధించి మొక్కు తీర్చుకుంటారు, మరొకరు బిడ్డ పుట్టిన ఆనందంతో వస్తారు, ఇంకొకరు అనారోగ్యం నుంచి కోలుకొని కృతజ్ఞతగా తలనీలాలు సమర్పిస్తారు. కారణాలు వేరు, కానీ భావం ఒక్కటే. స్వామివారి ముందు అందరూ సమానమే. అక్కడ ధనవంతుడు అన్న గర్వం లేదు, పేదవాడు అనే బాధ లేదు. ఏ తారతమ్యాలు లేకుండా భక్తుడన్న ఒకే ఒక్క గుర్తింపు మాత్రమే ఉంటుంది. ఇక నీలాద్రి మనకు మరో గొప్ప సందేశాన్ని కూడా ఇస్తుంది. మనం దేవుణ్ణి ఎక్కువగా మన కోరికల కోసం ప్రార్థిస్తాం, కానీ నీలాదేవి దేవుణ్ణే కోరుకుంది. అదే భక్తి యొక్క అత్యున్నత స్థాయి. ఆమె మనకు నేర్పింది దైవాన్ని ప్రేమించటం అంటే వరాలు అడగటం కాదు, నమ్మకంతో ఎదురు చూడటం. తపస్సు అంటే కాలంతో పోరాటం కాదు, మనస్సుతో సాధన. సమర్పణ అంటే విలువలేనిదాన్ని ఇవ్వటం కాదు, మనకు అత్యంత ప్రియమైన దాన్ని ప్రేమతో అర్పించటం. నీలాద్రి కేవలం ఒక శిఖరం కాదు, భక్తి నుంచి త్యాగం వరకు, తపస్సు నుంచి సమర్పణ వరకు సాగిన ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. తిరుమల కొండ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు మన కళ్ళకు కనిపించేది ప్రకృతి, కానీ ఆ కొండల పేర్లను అర్థం చేసుకున్నప్పుడు అదే ప్రయాణం ఒక పురాణ ఆధ్యాత్మిక యాత్రగా మారిపోతుంది. శేషాద్రి సేవాభావాన్ని గుర్తు చేస్తే నీలాద్రి సమర్పణను గుర్తు చేస్తుంది. ఒక్కో కొండ ఒక్కో సందేశం చెబుతుంది. చివరకు ఆ సందేశాలన్నీ మనల్ని తీసుకెళ్లేది ఒకే చోటుకు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధికి. తిరుమలలో మారుమోగే గోవిందనామాల్లో ఒక మధురమైన నామం భాగవత ప్రియ గోవింద. ఈ ఒక్క నామంలోనే శ్రీవారి హృదయం దాగి ఉంది. అసలు భాగవతుడు అంటే ఎవరు? భక్తులంటే స్వామివారికి ఎందుకు అంత ప్రేమ? ఈ దివ్యనామం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలను ఇప్పుడు చూద్దాం. భాగవత ప్రియ అనే నామానికి చాలా మధురమైన అర్థం ఉంది. భాగవతుడు అంటే భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమించే భక్తుడు. ప్రియ అంటే ఎంతో ఇష్టమైనవాడు, అంటే తన భక్తులను తన సొంత వారిలా ప్రేమించే శ్రీ వెంకటేశ్వర స్వామియే భాగవత ప్రియ గోవిందుడు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడిని స్వామివారు ఒకే చూపుతో చూస్తారని వైష్ణవ సాంప్రదాయం చెబుతోంది. ధనవంతుడైనా, పేదవాడైనా, రాజైనా, సామాన్యుడైనా శ్రీవారి సన్నిధిలో అందరికీ భక్తుడు అనే ఒకే గుర్తింపు ఉంటుంది. పురాణాల్లో కూడా భక్తులను కాపాడేందుకు శ్రీహరి ఎన్నోసార్లు ప్రత్యక్షమయ్యాడు. ప్రహ్లాదుడి కోసం నరసింహుడిగా, గజేంద్రుని రక్షించటానికి దయామూర్తిగా, ద్రౌపది పిలిచినప్పుడు అభయదాతగా నిలిచాడు. భక్తుడు నిజమైన మనసుతో పిలిస్తే స్వామి తప్పకుండా స్పందిస్తాడన్న విశ్వాసమే ఈ నామంలో ఉంది. తిరుమలలో గంటల తరబడి క్యూలో నిలబడే భక్తులను చూస్తే ఒక్క విషయం అర్థమవుతుంది. వారిలో ఎంత అలసట ఉన్నా ఆశ మాత్రం తగ్గదు. ఎందుకంటే చివర్లో కనిపించేది శ్రీవారి దివ్య దర్శనం. ఆ ఒక్క క్షణం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూడటమే భక్తి మహిమ. భాగవత ప్రియ గోవింద అంటే భక్తుల ప్రార్థనను ప్రేమించే స్వామి పెద్ద కానుకలు కాదు, నిజమైన మనసుతో పలికే గోవింద అన్న నామమే ఆయనకు అత్యంత ప్రియమైన సమర్పణ. ఈ నామం మనకు చెప్పే సందేశం ఒక్కటే: దేవుణ్ణి భయంతో కాదు, ప్రేమతో స్మరించాలి. కష్టాల్లో మాత్రమే కాదు, సంతోషాల్లో కూడా కృతజ్ఞతతో గోవిందనామాన్ని జపించాలి. అందుకే తిరుమలలో నిత్యం మారుమోగుతుంది ఈ దివ్యనామం, భాగవత ప్రియ గోవింద గోవింద. నీలాద్రి మనకు భక్తి, తపస్సు, సమర్పణ యొక్క మహిమను గుర్తు చేస్తుంది. భాగవత ప్రియ గోవిందనామం శ్రీవారికి భక్తులంటే ఎంతటి అపారమైన ప్రేమ ఉందో తెలియజేసింది. ఈ రెండు విశేషాలు మనకు చెప్పే సందేశం ఒక్కటే: నిజమైన భక్తితో స్వామిని ఆశ్రయించిన వారిని శ్రీ వెంకటేశ్వరుడు ఎప్పుడూ తన కరుణలోనే ఉంచుతాడు అని.
ఇవి నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. మళ్ళీ మరో దివ్య కథతో కలుద్దాం. ఓం నమో నారాయణాయ.